తేదీ ఆగస్టు 19, 1924 సోమవారం నాడు పాతర్లపాడు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి సిఫారసు మేరకు మంజూరైన చెక్కులను మండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు వారికి అందించారు. తుమ్మలపల్లి నర్మదాకు 30,000 రూపాయలు మరియు వట్టికుటి సత్యనారాయణకు 16,500 మరియు గుగ్గిళ్ల భవానికి 30,000 రూపాయలు మరియు దండ లక్ష్మికి 19,000 మరియు పెంటి పద్మకు 55,000 రూపాయలు చెక్కులను వారికి అందించినారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ బి ప్రసాద్ రావు, తాజా మాజీ సర్పంచ్ కాండ్ర పిచ్చయ్య, తాజా మాజీ ఉప సర్పంచ్ తేలుకుంట్ల శ్రీనివాసరావు మరియు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బి శేషగిరిరావు, గ్రామ ఉపాధ్యక్షులు గరికపాటి కుటుంబరావు, నాగులవంచ పిఎస్సిఎస్ డైరెక్టర్ మద్దినేని నాగేశ్వరరావు, యువజన కాంగ్రెస్ నాయకులు కంచుమర్తి రామకృష్ణ మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు తాళ్లూరి బాలాజీ, గుత్తా రామారావు, కొత్తపల్లి బోసుబాబు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, పోనాటి వెంకటేశ్వర్లు, కిలారు రంగయ్య, వట్టి కొండ సత్యనారాయణ, తుమ్మలపల్లి గోపి, గుగ్గిళ్ల సత్యనారాయణ, వల్లం కొండ ఎంకటి, పిల్లలమర్రి సత్యనారాయణ, చెరుకుపల్లి నాగరాజు, వల్లం కొండ వెంకట్రావు తదితర కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.